హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శిరీష. ఇవాళ మనం టమాటో సాస్ చేసుకున్నాము. బయట దొరికే టమాటో సాస్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే మంచిది. ఇలా నేను 1 kg టమాటోస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను. వాటిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. టమాటోకి 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక చిన్న ముక్క బీట్రూట్ కూడా యాడ్ చేయాలి. 4-5 చిన్నులపాయలు తొక్క తీసి పెట్టుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 చెక్క, 2 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక దీంట్లో ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 కప్ సరిపోతుంది. 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. చూసారు కదా, ఆవిరిపోయిన తర్వాత టమాటోస్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని చల్లార్చి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి వడగట్టుకోవాలి. ఇలా ప్యూరీని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక మందపాటి కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ప్యూరీని వేసి బాయిల్ అయిన తర్వాత బాయిల్ చేయాలి. అలా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 కప్ షుగర్, 6 స్పూన్స్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. వెనిగర్, 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని దాన్ని కూడా మనం టమాటో సాస్లో యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సాల్ట్, పంచదార అన్నీ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలాంటప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ఒక కంటైనర్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల దాకా నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.